మోహిని మోహిని నానా 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 మోహిని మోహిని నానా నానా నానా. ఏమండి కాఫీ? అదేంది నువ్వు తెచ్చినావు? అంటే ఇంట్లో ఎవరు లేరు, అందుకే నేను తీసుకొచ్చా. సరే ఈడ పెట్టేళ్ళు. ఇప్పుడు ఎలా? అయ్యో బల్లంటే నాకు భయం. గజ అదే మోహినికి బల్లంటే భయపడ్డా. మరి నాకు కాఫీ తీసుకొస్తానండి. కర్మ. మోహిని అక్కడ పెట్టు. బల్లే బల్లే బల్లంటే నీకు భయం కదా? బల్లంటే భయం. వీడు అడగలేదు. నాకు లేదా కాఫీ? తీసుకొస్తానండి. కాఫీ తెచ్చావా? థ్యాంక్ యూ మోహిని. అమ్మా బల్లి, నాకు బల్లంటే భయం మోహిని. ఎలుగుబొట్లో పిసికేస్తున్నాడు. చిజీ, వీళ్ళ వల్ల నిజంగానే అమ్మాయిలాగా మారిపోతున్నాను. మన ప్లాన్ అంతా పాడైపోతుందిరా. పాపా ఇక నా వల్ల కాదు పాప. మీరు నన్ను ఒక్కడిని పడేమని పంపిస్తే అక్కడేమో 2 దొనపూతలు వెంట పడుతున్నాయి. ఆ ముగ్గురు అన్నదమ్ముల మధ్యలో ఈ శాండ్విచ్ మసాజ్ నేను భరించలేకపోతున్నాను పాప. అజయ్, తొందరపడకు. ఇప్పుడే కీచక పర్వం మొదలయ్యింది. అంటే విజయ్, ఆనాటి నర్తనశాలలో కీచకుడు ఒక్కడే. ఇప్పుడు మనం వాడుతున్న నాటకంలో కీచకులు 3. 3 birds at one shot. ఏంటి ముగ్గురుతోనా? నావల నా చిట్టి తమ్ముడు కదా, నా బుజ్జి పిల్ల కదా. తెల్ల పిల్లం కాదు. అమ్మా కుశల్ కుమారి, కుశల్ కుమారి తల్లి, ఏమైందమ్మా? అమ్మా ఏంటమ్మా ఏమైంది? ఏమైందమ్మా? బల్లి ఏంటమ్మా ఏమైంది? అంటే బల్లిని చూసి భయపడింది అంకుల్. మీరేంటి ఇక్కడ? మీరేంటి ఇక్కడ? అదే అమ్మా ఏదో చెవుమని కాకి పెట్టారిస్తే అంటే ఆ అరుపిని మేము కూడా బల్లిని చూసి భయపడ్డం ఏంటమ్మా? పదబామ్మ అంకుల్, ఏంటమ్మా? మీరు తోట నుండి తిరిగి వచ్చేటప్పుడు పెద్ద సైజ్ డజన్ బత్తాకాయలు తీసుకొస్తారా? తప్పకుండా తీసుకొస్తా. నీకు కూడా తేనా అమ్మా? తనకు అవసరం లేదులే అంకుల్. ఏమ్మా నీకు ఇచ్చిన వాటిలోనే తనకు కూడా ఇస్తావా? నా దగ్గర 2 పెట్టుకుని మిగతావి తనకి ఇచ్చేస్తా. ఎంత మంచిదో. నేను తీసుకొస్తానులేమ్మా. రండి వెళ్దాం, మీరు కూడా రండి. థ్యాంక్ యూ కుకు. ఇట్స్ ఓకే. మా ప్రాబ్లం అర్థం చేసుకున్నాం. అండ్ ఐఎమ్ సారీ ఫర్ ఆల్ దిస్. గాంధారి మాత కాబోయే కోడలు కళ్ళ ముందే ఉంది. కళ్ళారా చూడము. కళ్ళకు గంతలు కట్టుకొని చూడమంటే ఎలా చూస్తుందిరా పిచ్చి సన్నాసి. Dad, is she Gandhari? She looks like a statue of justice. స్టాట్యూ ఆఫ్ జస్టిస్ కాదే పిచ్చి మొహం. వీళ్ళ బామ్మ 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 బామ్మ. ఆవిడ బతుకున్నప్పుడు కళ్ళకు ఆపరేషన్ చేయించమని అడిగితే పట్టించుకోలేదు, కానీ ఆవిడ చచ్చిన తర్వాత గుడి కట్టించి కళ్ళకు గంతలు కట్టారు. అలా తెంగ చూపులు చూడదు. ఏంటి గ్రహరాజ్ గారు మీరనేది? నాకు మా బావుకి పెళ్ళవదా? గ్రహాలు అలా చెప్తున్నాయి. కరెక్ట్ గా చెప్పారు మిస్టర్ గ్రహరాజ్. ఐ అప్రిషియేట్ యు. దీనికి ముందు నుంచే ఈ జన్మకి నాకు పెళ్ళే కాదా? ఈ బ్రతుకు అసలు శోభనమే జరగదా? రెండూ ఉన్నాయి. ఎవరితో? హరహరమదేవ్ శంభో శంకర. 3 సోదరులున్న ఇంట్లో నీ పెళ్లికి నవగ్రహాలు అక్షతలు వేస్తున్నాయి. ముగ్గురితో పెళ్ళా? కాదు, ఒక్కరితోనే. అది నేనే. అర్చన పూర్తయింది. కార్యక్రమం మొదలు పెట్టాలి. మాత నక్షత్రం మూలా నక్షత్రం. మీలో మూలా నక్షత్రం వారు ఏ మూలం ఉన్నా కాస్త ముందుకు వస్తారా? మూలుంటమేంటి స్వామి, మీ ఎదురుగానే ఉన్నాను. మూలా నక్షత్ర జాతకుణ్ణి.
ఏం చేయమంటారో చెప్పండి. ఏం చేయమంటాడో ఏంటో, ఏం చేయమన్నా చేయాల్సిందే. అయ్యా, మీ వంశాచార ప్రకారం మీ మనసులోని కోరికలు ఏమిటో అమ్మవారి నక్షత్రంలో పుట్టిన వీరి చెవిలో చెబితే సాక్షాత్తు అమ్మవారికి విన్నవించినట్టే అవుతుంది. కౌరవపురానికి కాబోయే కోడలివి. ముందు నువ్వెళ్ళమ్మా. అమ్మా మాత, ఈ పెళ్ళి ఆగిపోయింది. అలాగే నేను ప్రేమించిన వాడితోనే నా పెళ్లి జరిగేలా చూడు తల్లి. పెళ్లి ఆగిపోవాలా? ఇది ప్రేమించిందా? నువ్వు నా అతిథివి. ఇప్పుడు నువ్వెళ్ళు. అని ప్రేమించిన వాడితోనే తను పెళ్లి జరగాలి తల్లి. హనీ ప్రేమించిందని వీడికెలా తెలుసు? థ్యాంక్ యూ దోస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ పాండవపురం పిల్ల ఈ కౌరవుడి సొత్తు కావాలి. ఎలా అవుద్దురా? అది ఎవరినో ప్రేమించిందిరా పిచ్చిన. మాత, మోహినితో నా మోజు తీరాలి, నా కాక తగ్గాలి, అది నాకు దక్కాలి. కామాంధుడా, వావి వరుసలు లేని వెధవా. ఆడేం చెప్పుంటాడో నాకు తెలుసా. మోహిని ఎట్టి పరిస్థితుల్లో మా అన్నగాడికి దక్కకూడదు. ఆడి కాళ్ళు చేతులు పడిపోవాలి, మోహిని వచ్చిన ఒళ్ళు వాలిపోవాలి. మోహిని ఏమన్నా రంగులు రావటం ఏంట్రా? ఒకటి తర్వాత ఒకటి ఎక్కడానికి. నాన్ మోహిని. ఓ, నువ్వు కూడానమ్మా? మాత, ఆ, మరి కుచుల కుమారి అనే పిచ్చి తల్లి ఆ. నా పిల్లలకు తల్లయ్యేలా చూడండి మాత. ఏయ్! కుచల్ కుమార్కి తల్లి కావాలా? ఊరిని అనవసరంగా మూలా నక్షత్రం అని చెప్పి ఇరుక్కున్నానే. అమ్మా మాత, నేను కుక్కుని. నువ్వేంటే, నీకేం కావాలి? మా నాన్న తెలుగు పిచ్చిలో పడి ఆ, నాకు అరేంజ్డ్ మ్యారేజ్ చేయాలనుకుంటున్నారు. కానీ నేను ప్రేమలో పడ్డాను. నాకు లవ్ మ్యారేజ్ కావాలి. వామ్మో. నెక్స్ట్ నెక్స్ట్ రండి. జై మాతాకి. పర్లేదు చెప్పు. నా బతుకు ఎండిపోయిన చేపలా తయారయ్యింది. వంట రుచి చూశాను. కొరమీనులా ఉండే ఆ వంటల రాణి సత్యమీనంతో ఒక్క రాత్రి ప్లీజ్. వీడికి ఈ వయసులో ఇదేం బుద్ధి? రే బామ్మర్ది, ఇంతకు ముందు చెప్పింది ఆ గాంధారి మాతకి. ఇప్పుడు నీకు చెప్తున్నా, ఈ గుట్టు రద్దయ్యిందో నీ శవం క్వారీలో కప్పెట్టేస్తా. జై మాతాకి. జై మాతాకి, జై జై మాతాకి. అమ్మో, ఒక్కొక్కడు మనసులో ఇన్ని చెడ్డ ఆలోచనలా. అమ్మో, బయటికి చెప్తే ఒకతంట, చెప్పకపోతే కడుపులో మంట. నాకు కింద మంటే బెటర్. చూస్తే బాగుండదు. పువ్వు మీద తుమ్మిద వాలాలి గాని పువ్వు మీద పువ్వు వాలిందేంటి? అక్కడ గజాతో, ఇక్కడ నా కూతురుతో.